డైలీ సీరియల్ హరిత. రచన కె తాయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. హరితకి ఒక్క క్షణం అనిపించింది, పోనీ ఆవిడ చెప్పిన సంబంధమే ఒప్పుకుంటే. అంతలోనే గుండె దడదళ్లాడింది. తాను కూడా దూరమైతే తల్లిదండ్రులు ఎలా జీవిస్తారు అనుకుని మౌనంగా ఊరుకుంది. ఈ జీవన మార్గంలో ఎన్ని ఎత్తుపల్లాలు, వాటిని అధిగమించి నెట్టుకుపోవాలి. ఆ రాత్రి శయ్య మీద వాలి నిద్రకు ఉపక్రమిస్తూ ఉండగా సత్యం కళ్ళల్లో మెదిలాడు. వెచ్చని నీటి బిందువులు జారి తలగండ తడిపాయి. ఈ జీవితానికి గమ్యం ఎప్పుడో ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రపట్టింది హరితకి. దబదబా ఎవరో తలుపు బాదడంతో తెలివి వచ్చింది హరితకి. లేచి లైటు వేసి గడియారం వైపు చూసింది. టైము 2 గంటలైంది. అనసూయమ్మ గాఢ నిద్రలో ఉంది. తండ్రి మంచం వైపు చూసింది. ఆయన అట్నుంచి ఇటు తిరుగుతూ, హరిత ఎవరో తలుపు కొడుతున్నారు చూడు అన్నారు. హరిత వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా బుద్ధు. ఏం బుద్ధు, ఇంత రాత్రివేళ ఇలా వచ్చావు అంది హరిత ఆతురతగా. బాబుగారికి గుండెపోటు వచ్చిందమ్మా, అలా డాక్టర్కి ఫోన్ చేసి ఇలా మీకోసం వచ్చాను అన్నాడు బుద్ధు. హరిత గబగబా లోపలికి వెళ్ళి, నాన్న, ఆనందరావు మావయ్యకి గుండెపోటు వచ్చిందట, పదండి మనం వెళదాం అంటూ తండ్రిని లేపింది. ప్రభాకరం గారు గాబరాగా లేచి కూర్చున్నాడు. మీరు త్వరగా రావాలి బాబు, అయ్యగారికి ఒంటి మీద తెలివిలేదు అన్నాడు బుద్ధు. పద వెళదాం అంటూ వంకిని ఉన్న చొక్కా తీసి తొడుక్కొని అనసూయమ్మని తలుపేసుకోమని చెప్పి బుద్ధు వెంట నడిచాడు, ఆయన హరితతో సహా. బుద్ధు వచ్చిన ఆటో వీధిలోనే ఆగి ఉంది. దానిలోనే ముగ్గురు ఆనందరావు గారి ఇంటికి బయలుదేరారు. వీళ్ళు వెళ్ళేసరికి డాక్టర్ జయరాం వచ్చి ఉన్నాడు. పక్కింటి పరంధామయ్య గారిని ఇంట్లో ఆనందరావు గారికి దగ్గర ఉంచి ప్రభాకరం గారిని పిలవడానికి వచ్చాడు బుద్ధు. ఏమీ ప్రమాదం లేదు, కొంచెం విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గుతుంది. నేను రోజు వచ్చి చూస్తూ ఉంటాను. ఈ మందులు ఇంజెక్షన్లు తెప్పించండి అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్ జయరాం. ఆనందరావు గారికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆయన తెలివి లేకుండా పడున్నారు. ఇప్పుడు లేచి పలకరించడానికి కూడా కుదరదు. ఇక్కడ తామేం చెయ్యాలి, ఎలాగో బుద్ధు ఉండనే ఉన్నాడు. హరిత, మనం వెళదాం పదా అన్నారు ప్రభాకరం గారు. మీరు వెళ్ళండి నాన్న, నేను అంకుల్కి తెలివి వచ్చాక వస్తాను అంది హరిత. అయితే అలాగే ఉండు అని బుద్ధు జాగ్రత్త అంటూ ప్రభాకరం గారు ఇంటికి బయలుదేరారు. నడిచే వెళ్తారా బాబుగారు అన్నాడు బుద్ధు. ఏరా నడవలేనా, తెల్లారిపోతోంది ఓవైపు అంటూ సాగిపోయారు ఆయన. వీధి తలుపు వేసి వచ్చి సోఫాలో పడి నిద్రపోయాడు బుద్ధు. వాడికి రాత్రి అలా నిద్రలేదు. హరిత అక్కడే ఉన్న మంచం వాల్చుకుంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో తెలివచ్చింది ఆనందరావు గారికి. అప్పటికే డాక్టర్ జయరాం వచ్చి ఉన్నాడు. ఆనందరావు గారి లాంటి వాళ్ళు పిలవాలే కానీ డాక్టర్లకేం కొదవ, క్షణాల్లో వచ్చి వాళ్తారు. ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది అడిగాడు డాక్టర్ జయరాం. బాగానే ఉంది డాక్టరు, అయినా నాకేమైంది, చిన్న గుండె నొప్పేగా అంటూ నవ్వారు ఆనందరావు గారు. అంకుల్ ఎలా ఉంది అంటూ వచ్చింది హరిత ఆనందరావు గారి దగ్గరగా. నువ్వు వచ్చావా హరిత, బుద్ధు మిమ్మల్ని అందరినీ గాబర పెట్టుంటాడు అంటూ నవ్వారు ఆనందరావు గారు మరోసారి. సశేషం.